పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకునేందుకు కార్మికులు ఉద్యమ బాట పట్టారు. పొదిలి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ డిపో గేటు ముందు ఆర్టీసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేసేందుకు జీవోలను విడుదల చేశారని మండిపడ్డారు. తక్షణమే ఆ ప్రైవేటీకరణ జీవోలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 10,000 పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, అలాగే శ్రీశక్తి పథకం విజయవంతం కావడంతో ప్రయాణికుల రద్దీ అనుగుణంగా వెంటనే 4,000 కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేటు సంస్థల నుంచి కాకుండా ఆర్టీసీనే స్వయంగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీసీని కాపాడకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని వారు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. కాగా ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన ఈ ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆర్గనైజేషన్ ఏపీఎన్జిఓ పొదిలి యూనిట్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏపీఎన్జిఓకు పొదిలి తాలూకా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరెడ్డి, బాల వెంకటేశ్వరులు ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొని కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సభ్యులు, నాయకులు, ఆర్టీసీ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యత, మా న్యాయమైన సమస్య వరకు, మా న్యాయమైన సమస్యలు తీరేంత వరకు, మా న్యాయమైన సమస్యలు తీరేంత వరకు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ పొదిలి డివిజన్ ఈరోజు ఆర్టీసీ కార్మికులు నిరసన అనే దాన్ని గవర్నమెంట్ చేసే అనేక తప్పిదాల వలన ఇచ్చిన అనేకవంటి హామీలను నెరవేర్చకపోవడం వలన ఈరోజు ఉద్యోగ సంఘాలు పడే అనేక ఇబ్బందుల్ని ప్రభుత్వానికి అనేక చర్చల ద్వారా తెలియజేసినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు చేసే పోరాటంలో వాళ్ళ న్యాయమైన కోరికలు, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను తెలియజేసే ప్రతి విషయాన్ని గవర్నమెంట్ అర్థం చేసుకోలేదు కాబట్టే ఈరోజు వీళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. ఆ నిరసనకి మేము జేఏసీ తరఫున, ఉద్యోగ జేఏసీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా వీళ్ళు చేసే అనేక పోరాటాలకి మేము సహాయం చేస్తాం. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటే ఏ సమ్మె కూడా సక్సెస్ అవ్వకుండా లేదు, ఏ పోరాటం కూడా సక్సెస్ అవ్వకుండా లేదు, ఏ సమస్య కూడా తీరకుండా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులు చేసే చర్చల్లో పాల్గొని వీళ్ళ సమస్యలను వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాము. ఈ డిమాండ్ను ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా చేస్తున్నందుకు వీళ్ళందరికీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఇప్పుడు సంస్థని నిలబెట్టుకోవటము, కార్మికుల యొక్క ప్రయోజనాలు కాపాడటము, మెయిన్గా ప్రజలకి మెరుగైనటువంటి సౌకర్యం ఇవ్వటమే ఈ 3 లక్ష్యాలుగా పెట్టుకొని ఈ ఉద్యమంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ ఉద్యమంలో మొదటి భాగము నిన్న అన్ని డిపోల నందు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది. మా పొదిలి డిపోలో కూడా నిన్న ఉన్నటువంటి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరిగింది, సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రెండో రోజున మా జేఏసీకి మద్దతు ఇవ్వడానికి గౌరవనీయులైనటువంటి మా ఎన్జిఓ అధ్యక్ష కార్యదర్శులు విచ్చేస్తున్నారు. వారికి అందరికి కూడా మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ యొక్క మేము ఇచ్చినటువంటి 36 డిమాండ్లు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ఈ 36 డిమాండ్లు అన్ని న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లే. వీటన్నిటినీ పరిష్కరించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. మా రాష్ట్ర కమిటీలు ఏదైతే జేఏసీగా ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలని తూచా తప్పకుండా పొదిలి డిపోలో నిర్వర్తిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను.